ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ శుభకృత నామ సంవత్సరం రాశి ఫలితాలలో 12 రాశి ఫలితాలలో మరి రెండో రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వృషభ రాశి వారి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలుగా ఉన్నాయి. ఇక ఆదాయం చూస్తే 8, వ్యయం 8 అంటే 2 సమానంగా ఉన్నాయి. ఇక రాజ్యపూజ్యం 6, అవమానం 6 అంటే అన్నీ కూడా సమానంగా ఈ సంవత్సరం ఉన్నాయి. ఇక ఈ వృషభ రాశి వారి గోచారం పరీక్షించగా ఈ ఏడాది ఆశాజనకంగా ఉంది. ఆదాయం బాగుంటుంది, రుణ బాధలు తొలగిపోతాయి, కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది, పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి, కార్యం సిద్ధిస్తుంది, వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని చికాకులు తలెత్తే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యవహారాలు ఆశించినంత ప్రశాంతంగా అయితే వెళ్ళవు. కొన్ని విషయాల్లో తప్పటడుగు వేసే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. మీ నిర్ణయాలు ఏదైనా సరే అనాలోచితంగా తీసుకోకుండా పెద్దల సలహా పాటించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తరచూ ఈ 2022లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. వైద్య సేవలతో కుదుట పడతారు. ఇక భవన నిర్మాణ విషయంలో అభ్యంతరాలు తొలగిపోతాయి. ఏదైనా కొత్త సంస్థను స్థాపించాలంటే అనుకూలమైన సంవత్సరం. సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక వివాహం కాని వారికి శుభదాయకంగా ఉంది. అలాగే చేతి వృత్తుల వారికి, కార్మికులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ధన ప్రలోభాలకు లొంగకుండా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీ బదిలీలు మీకు కొంచెం ఆందోళన కలిగిస్తాయి. ఇక మార్కెటింగ్లో ఎవరైతే ఉన్నారో వారికి టార్గెట్లు అనేవి మీరు సాధించే అవకాశాలు కనిపిస్తుంది. ఇక వ్యాపారాలు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుంటాయి. అంటే 6 నెలల తర్వాత, జూన్ తర్వాత బాగుంటాయి. ఇక పెద్ద మొత్తం సరుకు నిల్వ శ్రేయస్కరం అయితే కాదు, ఎప్పటికైనా అది నష్టమే. అలాగే ఆధ్యాత్మికత మీకు ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. మీరు ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి. అయితే 6 నెలలు చాలా బాగుంది. 6 నెలల తర్వాత కొంచెం ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.